రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలి వాహనదారులు అవస్థల పడ్డారు. గన్నవరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులు వీచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ సాంబమూర్తి రోడ్డు డీమార్ట్ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగి ఫుట్పాత్పై ఉన్న చిరు వ్యాపారుల బండ్లపై పడింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం కురిసిన ప్రాంతాల్లో కలెక్టర్ లక్ష్మీశా పర్యటించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. ఉండి, భీమవరం, ఆకివీడు, కాళ్ల మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులు వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందారు. వర్షాల దృష్ట్యా అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురం, అంబాజీపేట, అయినవల్లి, మామిడికుదురు, కొత్తపేట, పి గన్నవరం మండలాల్లో జోరువాన కురిసింది. వర్షం కురవడంపై కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి ధాన్యం తడవడంతో వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు పట్టాలు కప్పుతున్నారు. ఇంకొక వేరు చేస్తాను మాట్లాడక ఎరగడైపోతాయి.